వేరే వాళ్ళ తమ్ముడు చూడండి అయిపోయిందా? వస్తున్నటువంటి మన వాసన వచ్చున్నాడు. వాసన గట్టిగా శ్లోకం చెప్పేసి జై వాసన్న, జై వాసన్న, జై వాసన్న. వాసన ఇప్పుడు మాట్లాడతాం. అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. C1 క్లస్టర్ నుంచి ఎడవల్లి శోభారావు గారికి ఇళ్ళ కట్ట అలేఖ్య చిన్నగా షేక్ ఖుర్షీద్ జహా వచ్చాడమ్మా. వాసన వచ్చినప్పుడు మీ ఆనందాన్ని మన చప్పట్ల ద్వారా ఆయన మాట్లాడేటప్పుడు కానీ మీ ఆనందం కోసం 550 పట్లాలు 43వ డివిజన్లో ఇస్తున్నాడు. మీకోసం మేము ఒక వారం రోజులు వాలంటీర్లు అయితేమి సచివాలయం స్టాఫ్ అయితేమి ఆ రోజు 4 సంవత్సరాల క్రితం మాకు గుర్తుంది. ఆ రోజు మేమందరం ఎంతో కష్టపడి మీకోసం పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని వాసన చెప్పినప్పుడు మేము ప్రతి ఒక్కరికి తీసుకున్నాం. ఇంకా కొంతమందికి 2 లిస్టులో వస్తాయి. మీ దగ్గర భరోసా పత్రాలు ఉన్నాయి, మాకు ఎందుకు ఇవ్వలేదని మీరు బాధపడకూడదు. కంపల్సరిగా ఒక 2-3 రోజుల్లోనే మీకు వాసన్న ఆ భరోసా పత్రాలు ఉన్న వరకు మాకు ప్రతి ఒక్కరి ఇంటికి చీరల గిఫ్ట్ ఇవ్వాలని చెప్పాడు. అవన్నీ మాకు పంపించాడు. ఇంకా 2-3 రోజుల్లోనే మీకు ఆ భరోసా పత్రాలు ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరిగా ఎలిజిబుల్ చేసి మీకు ఎట్టి పరిస్థితులు ఇస్తాము. మీరు ఇంకొక 10 నిమిషాలమ్మా. మన కోసం వాసన్న ఎన్నో నెలలు కష్టపడి 230 కోట్లు తీసుకొచ్చి మనం కోసం అక్కడ మనకి రోడ్లు అయితేనేమి అక్కడ వెంచరు ఈరోజు అక్కడ బడి కానీ గుడి కానీ రోడ్లు కానీ ఆ వెంచర్లో ఈరోజు చూస్తే మీరు 40 అడుగుల రోడ్లు అట్ట వేసి ఇస్తున్నారు. మీరేదో దూరంగా ఎంగముక్కలపాలెం అనుకోవద్దు, మన కార్పొరేషన్ లిమిట్లోనే ఇస్తున్నాడు. కాబట్టి మనం ఒక 10 నిమిషాలు వచ్చిన తర్వాత మన ఆనందాన్ని చప్పట్ల ద్వారా కానీ ఆనందం రూపంలో మన వాసానికి స్వాగతం పలికి ప్రతి ఒక్కరూ మీ ఆనందాన్ని వాసానికి తెలియజేసి ఏదున్నా నాకు చెప్పండి అమ్మా. ఏదైనా మీరు రానప్పుడు మా అడ్మిన్ ఇక్కడే ఉన్నాడు, సచివాలయంతో మాట్లాడి మీకు వాలంటీర్లతో మాట్లాడి రానోళ్ళు మేము ఎట్టి పరిస్థితులు ఇస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని ఉన్నవాళ్ళు మీరు తమ్మేసిన వాళ్ళ వరకే మీకు ఈరోజు ఇస్తాము. రానోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇస్తాం. మీకు దయచేసి వినండి. అయితే మన వాలంటీర్లు పిలుస్తారు, మిమ్మల్ని మన అడ్మిన్ గారు పిలుస్తారు. వాలంటీర్లు ఎందుకు చదువుతున్నారంటే మేడం అన్నా అన్నా ఇటు తిరుగు స్వాతి గారు ఇటు ఇటు మేడం 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 సైడ్ సైడ్ మేడం చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఈరోజు 38-43వ డివిజన్లో పట్టాల కార్యక్రమాన్ని చేసిందన్న నరసింహారెడ్డి గారు అట్లాగే మేయర్ గారికి అట్లాగే నరసింహారెడ్డి శాసయ్య గారికి స్వాతి గారికి నా నమస్కారాలు. అట్లాగే మన వార్డులో 530
పట్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరెంతో ఓపికగా 6 గంటల నుంచి ఉన్నందుకు మీకు అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను. అట్లాగే ఈరోజు మనకి 530 పట్టాలు రావడానికి ఎంతో కష్టపడిన మన వాలంటీర్ స్టాఫ్కి అయితేమి అందరికీ నా నమస్కారాలు. అట్లాగే మన వాసన్న మన వాటికి ప్రత్యేకంగా మన రోడ్ల విషయంలో అయితేనేమి మొత్తం మనకి శ్మశానం కానీ స్కూల్ కానీ 14 కోట్ల రూపాయల వర్కులు కూడా చేశాము. అట్లాగే పైప్ లైన్ అన్నీ వేసామండి. మీ రుణం మీకోసం ఇప్పుడు తిరుగుతూ ఇప్పుడు రుణపడి ఉంటాను. మనకి 2024 లాస్ట్ వాసన్న ఎలక్షన్ కాబట్టి మనకి అందరికీ ఇది ఒక్కసారి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి వాసనని గెలిపించి అత్యధిక మెజార్టీతో మన వార్డులో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వాసన దగ్గర మనం ఇంకా కొన్ని నిధులు తీసుకొని వచ్చి ఇంకా పనులు చేయించుకోగలుగుతాము. అట్లాగే మనకి రాని వాళ్ళకు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళకు కూడా 2-3 రోజుల్లో వాసన చెప్పాడు కంపల్సరీగా ఇస్తానని, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు మా మేయర్ గారు మాట్లాడుతుందిగా కూర్చో. ఇప్పుడు వద్దు శాసయ్య గారు మాట్లాడతారు. ఈ పట్టాలు రావడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంత కష్టపడ్డారో, ఎన్ని రిస్కులను బ్రేక్ చేశారో, ఎన్ని మాటలు పడ్డాడో మీ అందరికీ తెలుసు, పెద్దలందరికీ కూడా తెలుసు. కానీ ఆయన పదవిని కూడా త్యాగం చేసి మనందరికీ పట్టాలు తీసుకురావడం కోసం 2 నెలలు నానా హింసలు పడ్డాడు, నానా మాటలు పడ్డాడు. కానీ మీకు పట్టాలు వస్తేనే కానీ నేను పోటీ చేయను, లేకపోతే నేను అసలు రాజకీయాల్లో ఉండనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పి 230 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 500 ఎకరాలకు పైసలకు మనందరికీ 25,000 మందికి పట్టాలు తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. చరిత్రలో ఏ ఒక్కడు కూడా ఇప్పుడు చేశారు కూడా చేయలేరు కూడా గెలిపించాలని చెప్పి శ్రీరామకాలంలో ఎప్పుడు కూడా 700-800 ఓట్లు మెజార్టీ వచ్చింది తప్ప ఎప్పుడు తగ్గలేదు ఇంతవరకు. మహిళా దినోత్సవం తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు చేస్తండి? తెలుసు కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు శశమ్మ గారిని మాట్లాడుతుండగా కూర్చున్నాం. ఇంకొక చిన్న విషయం, రోజు మహిళా దినోత్సవం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పర్వదినాన మీకు పట్టాతో పాటు బట్టలు కూడా పెట్టే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా వాసన ఈ పట్టాలు తెచ్చేదానికి చాలా శ్రమ పడ్డారు. అది మీరు అర్థం చేసుకొని వాసనను గెలిపిస్తే మళ్ళీ ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఆయన మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టించిస్తామంటున్నారు. తప్పకుండా అది చేస్తారు. వాసన కూడా చెప్పమన్నారు మేడం గారి సమక్షంలో. మీరు ఇల్లు కట్టుకోగానే మళ్ళీ మీరు గృహప్రవేశం చేయగానే మళ్ళీ మేడం గారే వాసనకి చెప్పి వాళ్ళకి మళ్ళా కొత్త గృహాలలో మనం చేరేటప్పుడు వాళ్ళకి నూతన దంపతులకి మళ్ళా బట్టలు పెట్టాలని అని చెప్తున్నారు వాసన గారు. వాళ్ళకి మళ్ళీ అదే నూతన ఇంటికి అది మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోగానే మళ్ళీ మీరు ఇళ్ళలో చేరగానే మళ్ళీ మీకు బట్టలు పెట్టారని వాళ్ళ శశమ్మ గారు చెప్పారు. మీకు మళ్ళీ తెలియజేస్తున్నాము. ఒక్కసారి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు దాకా మీరు అందరూ ఉన్నందుకు థ్యాంక్స్ అమ్మా. 5 నిమిషాలు మేడం గారికి సన్మానించుకొని మీకు పట్టాల కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఇప్పుడు దాకా వాసన కోసం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు 43వ డివిజన్ తరఫున మనకి 600 పట్టాలు 10 కోట్ల రూపాయల వర్కులు చేసామండి. మీరు పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో 38వ డివిజన్ 43వ డివిజన్ సంబంధించినటువంటి సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఈ పట్టాల విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. గత 2 సంవత్సరాల క్రితమే వేరే దగ్గర ల్యాండ్ చూసి పట్టాలు ఇద్దామనుకుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు దాన్ని కోర్టులో వేసి ఆపిన సంగతి చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి ఆలస్యం కావటం కారణం తెలుగుదేశం వాళ్ళని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది గవర్నమెంట్ ల్యాండ్లో ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాం. అదే గవర్నమెంట్ ల్యాండ్ మైనింగ్కి ఇవ్వాలా, అది పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో కేసేశారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక పట్టా ఇవ్వలా, కానీ మనం ఇస్తుంటే ఓచుకోలేకపోయారు. కోర్టులో వేసినా కూడా మనం ఇంటింటికి కూడా వెరిఫై చేసి పట్టాలు మనం ఎవరు కూడా ఒక పార్టీ అని చూడలే.
ఎవరు ఇల్లు స్థలాలు లేనున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పావు తప్ప ఎవరికి రికమెండ్ చేయలే. ఏమా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వైసీపీనా వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారంట, పేదవాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు డబ్బులు పెట్టి కొని 230 కోట్లు పెట్టి డబ్బులు పెట్టి కొని మీకు పట్టాలు ఇస్తా ఉన్నాం. మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఎప్పుడు కూడా పట్టాలు గతంలో రిజిస్టర్ చేసి ఇవ్వాల. ఈరోజు మీ పట్టాలు ముందులేమన్నా డబ్బులు రావు, మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మీకు మట్టి పట్టాలు రావని చెప్పి మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. కానీ పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఎవరు అన్నారు, టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు. నేనైతే పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీకు పట్టాలు వచ్చినాయి. మీరు గత 10 రోజుల్లో మీరు ప్రతి సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్టర్ చేసుకున్నారా లేదమ్మా? వాళ్ళంటారు ఆ తెలుగుదేశం అంటే ఇక్కడ సంతనూతులు పడవలు కూడా ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. అదే కొంచెం మంది అయినా ఉన్నారు కాబట్టి నాగదు కూడా పిలిచి ఉండాల క్యాండిడేట్. వాళ్ళంటారు ఈరోజు మొన్న అంటారు ఈ పట్టాలు దొంగ పట్టాలు. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక అర్థం లేకుండా మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి అక్కడ ల్యాండ్ దగ్గర వచ్చి పట్టాలు ప్రారంభిస్తే అవి దొంగ పట్టాలంట. మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ రిజిస్ట్రేషన్ అండి. ఏం మాట్లాడతారు? నేను వాటికే చెప్పా, మీరు పేపర్లో రాయించి మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే జనార్దన్ గారు, నీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నీకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కావాలి ఈ రాష్ట్రంలో ఎవరినైనా పెద్ద ఆఫీసర్ తీసుకొని రా, నేను ఒక్కడనే వస్తా, ప్రజలు అందరూ ఉంటారు, ఆ పట్టాలు చూపిస్తాం. ఇది దొంగ పట్టాలంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుంటా. అది నిజమైన పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చిన పట్టాలను అది ఆయన వచ్చినట్టు చెప్తే నువ్వు రాజకీయాల నుంచి మానేస్తావని అడుగుతా ఉన్నా. రెండు సవాల్ చేస్తున్నా. ఈ పట్టాల విషయంలో దానికి రాజకీయాలు మానేస్తాం. తప్పైతే నా యావదాస్తి అతనికే రాసిస్తా. అతనికి అది నిజమైన పట్టాలైతే అది ఆయన ఆస్తిని ప్రజలు పంచచ్చు. చెప్తున్నా, సవాల్ దమ్ముంటే రా, ఎదురురా, ప్రజల ముందు రా. దొంగ మాటలు చెప్పి ఇది పోయి దొంగ పట్టాలంటావు, ఇదంటావు. పట్టాలు ఇస్తుంటే సంతోషించాలి పేద ప్రజలు కాదు అంటాడు. మళ్ళీ కోట్లు వేశారు. ఏమని వేశారు? ఇప్పుడు స్థలం కొనిస్తున్నాం కదా, కోట్లు ఏమని వేశారు? పేదవాళ్ళకి ఇట్లేదు, డబ్బున్న వాళ్ళకి ఇస్తారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తారు. అసలు వెరిఫికేషన్ మేము చేసామా, సచివాలయ సిబ్బంది చేశారా? సచివాలయ సిబ్బంది ఇంటింటి తిరిగి ఎవరు పట్టాలు లేవో వాళ్ళకి పట్టాలు రాశారు. అలాంటి పరిస్థితుల్లో మేము పట్టాలు ఇస్తుంటే డబ్బున్న వాళ్ళకి ఇంత ఎవరైనా డబ్బున్న వాళ్ళు, ఆయన మీరంతా డబ్బున్న వాళ్ళు, ఆయన పేదవాడు. ఏం మాట్లాడతారు? పట్టాలు ఇటే కూడా తప్పేనా? ఇక్కడ దీన్ని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని అడ్డంకులు పెట్టుకున్నా కూడా మేము కోర్టులో కూడా చేసుకొని మీకు పట్టాలు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటాం. మీకు ఇది కూడా చెప్తా ఉన్నాం, ఈ పట్టాలకు సంబంధించి ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. అక్కడ ఏదైనా కొద్ది దూరంగా ఉంది అది కూడా చెప్తున్నారు. దూరంగా ఇప్పుడు ఏమంటున్నారు? పట్టాలు ఇచ్చేటికి దూరంగా ఇస్తున్నారు అంటున్నాడు. ఆయన టిట్ హౌస్లు కట్టించాడు. నువ్వు మీ ఇంటికి పక్కన కట్టించావు టిట్ హౌస్లు?
చెప్పమ్మా, 25,000 మందికి ఒకే చోట ఒంగోలు టౌన్లో స్థలం దొరుకుద్దా? నువ్వు ఇప్పించినా మేము కొనిస్తాం, ఎంత ఖర్చు అయినా. స్థలం ఎట్లుంటుందండి? 500 ఎకరాలు టౌన్లో. ఆయన ఏమన్నా కొత్తపట్నం మండలంలో కట్టిస్తాడు టిట్కో హౌస్లు, అది కూడా 16,000 మంది దగ్గర డబ్బులు తీసుకొని 4,000 ఇల్లు కట్టిస్తున్నారు. అప్పుడు కాలంలో ఆ 12,000 మందికి డబ్బులు 75,000, 50,000, 20,000 కట్టించుకున్నారు. ఆ డబ్బులు నెట్టిన ఇలా వాళ్ళకి ఇల్లు ఇలా. వాళ్ళు పాపం మీ గడప గడపకపోతే ఒకటే గోల, మా డబ్బులు లేదు, ఇల్లు లేదు. ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు? అప్పుడు పసుపు కుంకుమని పెట్టాడు చంద్రబాబు, గుర్తుందో లేదు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా మేము? పాపం ప్రజలు డబ్బులు, వాళ్ళ సొంత డబ్బులు కూడా ఇచ్చి ఇల్లు కట్టకుండా డబ్బులు ఇవ్వకుండా ఉంటే అన్యాయం కదా. దానికి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ మిగతా వాళ్ళు రాని, ఆ టిట్కో హౌస్ రాని వాళ్ళకు కూడా డబ్బులు వెనక్కి ఇప్పించాను కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన పాపం నేను చేసిన ఇవన్నీ అబద్ధాలు చెప్పనండి, డైరెక్ట్గా చెప్పమనండి. ఎవరైనా ఎంతమందికి వెనక డబ్బులు ఇప్పించానో చెప్పమనండి. ఇన్ని అబద్ధాలు అని వాళ్ళు అంటానట. 10 సార్లు అబద్ధాలు చెప్తే ఒక్కసారి నువ్వు నమ్ముతారు కదా. చెప్పేకుంది నిజమే కావాలా? ఈ పేపర్లో రాసేది, ఈ జ్యోతిలోని, ఈనాడు రాస్తే నిజం అవుతుంది కదా. వాళ్ళకి ఇదే పని కదా. టీవీలు చూస్తే ఇంకా మనకు పిచ్చి పుట్టింది. మరి ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. అక్కడ పట్టాలు వినండమ్మా, ఆ పట్టాలు అక్కడ అన్ని ఎమ్యూనిటీస్ మీకు మంచినీళ్ళు ఓవర్ ట్యాంక్ కట్టి మీ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇస్తాం. అలాగే రోడ్లు మీకున్న రోడ్డు కంటే పెద్ద రోడ్లు ఏర్పాటు చేయటం, అలాగే కరెంటు ఏర్పాటు చేయటం, అలాగే మీకు డ్రైన్స్ ఉంటాయి. మీకు మన డ్రైన్స్ ఉన్నాయి కదా, ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి మన దగ్గర టౌన్లో కానీ ఎక్కడైనా కానీ. దానివల్ల మనం ఎంత చేసినా దోమలు వస్తుంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతుంటాం. ఈ కాలువలు సరిగ్గా తీక వీళ్ళు ఇబ్బంది పడుతుంటాం మనం. కానీ అక్కడ ఆ ప్రాబ్లం లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల మీకు అసలు కాలువ అనేది కాపాడుతుంది. బాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట, అది ఏర్పాటు చేయడం. దానికి కూడా 250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటికీ అక్కడ స్కూళ్ళు, పార్కు, ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ అన్ని ఎమ్యూనిటీస్ తోటి మీరు చూసారు, డబ్బున్న వాళ్ళు గ్రేటర్ కమ్యూనిటీ కడతారు, కోట్ల రూపాయలు పెట్టి కడతారు. అక్కడ ఎమ్యూనిటీస్ చూపిస్తారు, పార్కు ఇవన్నీ కూడా చూపిస్తారు. అట్లానే పేదవాళ్ళైనా కానీ అంత ఇది లేకపోయినా కూడా అన్ని ఫెసిలిటీస్ చూపించి మీకు అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాము. అది కూడా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మీరు రేపు ఇప్పుడు ఈరోజు పట్టాలు ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం లేదా? మా ఇప్పుడు నమ్మకం ఉందా లేదా? ఈరోజు మీరు ఎంత పొద్దుపోయినా అందరికి పట్టాలు ఇచ్చేసిపోతారు. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు సోమవారం అయినా కానీ మీరు హౌసింగ్ బోర్డుకి పోయి మేము ఇల్లు కట్టుకుంటాం అంటే ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు హౌసింగ్ బోర్డులో కూడా. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వెంటనే కట్టుకోవచ్చు, సోమవారం మొదలు పెట్టుకోవచ్చు. అది కూడా చెప్తున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు 1,85,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఇసుక 40,000 రూపాయలు ఇసుక ఉచితంగా ఇస్తారు, ఫ్రీగా. అలాగే మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే 35,000 రూపాయలు 0 వడ్డీకే డబ్బులు ఇస్తారు. అలాగే మీకు సిమెంట్ కూడా ఉన్న రేటు కంటే సమ రేటుకి ఇస్తారు. ఇవన్నీ కూడా చేసి మొత్తం 2,70,000 ప్రభుత్వం నుంచి మీకు వస్తుంది. లేదు, రెండు ఆప్షన్లు అన్నమాట. మేము అక్కడ పోయి మేము మా పనులు చూసుకోవడం సరిపోద్ది, మేము ఏడ కట్టుకుంటాం ఇల్లు అని చెప్పి అంటే మీరే కట్టించిందంటే ప్రభుత్వం మీ అందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుంది. మీకు ₹1 మీ దగ్గర తీసుకోకుండా ప్రభుత్వమే కట్టించింది. ఈ 2 ఆప్షన్లో మీ ఇష్టం. మీరు కట్టుకోవాలనుకుంటే మీరు పూర్తిగా కట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 2,70,000 దాకా ఉంటుంది. అలాగే మీరు ప్రభుత్వమే కట్టాలనుకుంటే ఒక మోడల్ హౌస్ చూపిస్తారు, దాని ప్రకారంగా అందరికీ కూడా యునానిమస్గా హౌస్లు కట్టించడం జరుగుతుంది.
అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇల్లు మీకు ఒక 6 సంవత్సరాల పైన మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు గతంలో ఏంటంటే పట్టా డీకే పట్టా ఇస్తే మీరు ఎవరికి అమ్ముకునే దానికి అవకాశం లేదు, అఫిషియల్గా అమ్మడానికి లేదు. ఏదో దొంగచాటుగా ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు తప్ప వాళ్ళ పేరు మీద మార్చాలంటే చాలా కష్టపడేవాళ్ళు. అమ్మాయిలను పట్టుకుని ఏదో చేసుకునేవారు. కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం. 2030 కల్లా మీరు ఎవరికైనా రిజిస్టర్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు. అంటే మీరు అమ్ముకోమని చెప్పటంలా. వెళ్ళన్నా ఇంకొక రజనీ గారు వెళ్ళన్నా పార్లపల్లి సంజయ్ అండ్ రాజేష్. ఓకే సార్. నెక్స్ట్ ఓకే